భయపడకు నేను నీకు దేవుణ్ణి అని చెప్పాడు మన యేసయ్య. ఏం చెప్పాడు? భయపడకు నేను నీకు దేవుణ్ణి, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. ఆ తోడై ఉన్న దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికి ఇలాగే ఉన్నానమ్మా, నువ్వే నన్ను వదిలిపెట్టి దూరంగా ఉంటున్నావు, నీవే నాకు కొంచెం దూరంగా జరిగావు, నాకు దూరంగా వెళ్ళి నువ్వే ఇబ్బందులు పడుతున్నావు, నేను నేను ప్రేమిస్తున్నాను, నీ బ్రతుకుని బాగు చేస్తాను, నీ జీవితాన్ని కడతాను, సమాధానం ఇస్తాను, నీవు ఏవేవైతే నీకు దూరం అయిపోయినాయో వాటన్నిటిని నీకు ఇస్తాను బిడ్డ, ఈ భూమి మీద నువ్వు సంతోషంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అని మన దేవుడు చెప్తున్నాం. మనతో క్రైస్తవులు ఈ భూమి మీద రాజుల్లాగా బ్రతకాలి. ఆమేనండి. క్రైస్తవులు ఈ భూమి మీద రాజుల్లాగా బ్రతకాలి. బైబిల్ ఏమో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయటానికి దేవుడు ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడంట. యేసుక్రీస్తు వారే దరిద్రుడిగా వచ్చాడు కాబట్టి మనం కూడా దరిద్రంగా ఉందాం అనుకున్నాం. ఇప్పుడు దాకా మనం కూడా అందరమే యేసు ప్రభు వారికి స్థలం కూడా లేదు, మనకు కూడా స్థలాలు భూమి మీద ఉండకూడదు అనుకున్నాం. యేసుక్రీస్తు వారికి బట్టలు కూడా లేవు, మనకు కూడా బట్టలు ఉండకూడదు అనుకున్నాం. కానీ వాక్యం చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. మంచివాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడని రాయబడింది. నీతిమంతుని తదనంతరం వాని పిల్లలు ధనులు అవుతారని రాయబడింది. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారని రాయబడింది. అంటే మన యేసయ్యకి మనందరినీ ఆశీర్వదించడం ఇష్టం. అందుకే ఉదయకాలం దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డలారా నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, విశ్వసించి పొందుకోండి. అంతే, నమ్మి పొందుకోండి. జాషువా నువ్వేమనుకోవాలి, నేను దేవుడు బిడ్డని, నా బంధువులు ఎందరో ఉన్నారు, రక్త సంబంధికులు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. నా కన్నులే దేవుడు తెరిచి యేసే నిజదేవుడిని ఒప్పుకునే గుండె నాకు కలిగిందంటే నా మీద నా దేవునికి ఎంత ప్రేమ ఉండి నన్ను ఆకర్షించుకున్నాను నా దేవుడు. అయ్యా నేను నిన్ను బాధ పెట్టినా ఇప్పటికీ నువ్వు నన్ను బాధ పెట్టలేదయ్యా. ఇశ్రాయేల్ పాస్టర్ అయినా జాషువాకు ఫోన్ చేసి ఏం తమ్ముడో చర్చికి రావట్లేదు అడిగాడేమో, కానీ దేవుడు ఫోన్ చేసి జాషువాకి ఇప్పుడు ఒక్క మాట కూడా అడగడు. ఆయన మనుషుల్లాగా అడిగే పని అయితే భూమి మీద ఒక రెండు అసలు నిలబడేవాళ్ళు కాదు. జాషువా అంటే దేవుడు చాలా ఇష్టం, శాంతిరాజు అంటే దేవుడు చాలా ఇష్టం. మనమే దూరంగా ఉంటాం దేవుడికి, అంతే. బిడ్డలారా, మీ కన్నీళ్లు తొలగించి మిమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపించి ఈ ఆదివారం ఆమేనండి. మీరు నమ్మితే మీ మీదకి వచ్చే శత్రువుల మీద జయాన్ని ఇచ్చి వారి కన్నులు ఎదుటే నిన్ను నన్ను లేవనెత్తి నిలబెట్టే దేవుడు యేసు నామములో. వారు చూస్తూ ఉండగానే మనం ఎదగతాం. పైకి ఆమేన్ చెప్పు గట్టిగా. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. ఏ దేవుడు? శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు. మన శత్రువులందరినీ మనకి మిత్రులుగా చేసేస్తాడు మన యేసయ్య. వాళ్ళే మన స్నేహానికి వస్తారు రాబోయే రోజుల్లో. నిన్ను ఎవరైతే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారో, ఏడిపిస్తున్నారో వెతుక్కుంటూ వస్తారు నీ కోసం, నీతో స్నేహం చేయడానికి. అక్క సారీ అక్క, అప్పట్లో నేను చాలా బాధ పెట్టాను అక్క, నువ్వు ఎంత సంతోషంగా బతుకుతున్నావంటే మా దరిద్రం, మాకు ఆ సంతోషం మాకు కూడా కావాలక్క. ఏంది కారణం? యేసయ్య దగ్గర రండమ్మా, ఆయనే మా సంతోషానికి, సమాధానానికి, ఈ నెమ్మదికి, ఆరోగ్యానికి కారణం ఆయనే. యేసయ్య పాదాలు పట్టుకున్నోడు చెడిపోయినట్టు బైబిల్ చరిత్రలో లేదు. యేసయ్యకు దూరంగా ఉండి బాగుపడినోడు చరిత్రలో లేడు. యేసయ్యకు దూరంగా ఉండి బాగుపడినోడు, యేసయ్యకు దగ్గరగా ఉండి చెడిపోయినోడు ఇద్దరు లేరు బిడ్డ. కాబట్టి ఆశీర్వాదం ఒక్కటే కాదు మనకు అవసరం, భక్తి కూడా మనకు అవసరం. ముందు భక్తి అవసరం, దాని తర్వాత ఆశీర్వాదం కూడా అవసరం. రెండు ఉండాలి మనకి, రెండు చేతులు లాంటివి. ఇది భక్తి, ఇది ఆశీర్వాదం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఇది మరి ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం. రెండు కళ్ళు లాంటి. భక్తిలో మనం ఎదగాలి, భౌతికంగా కూడా మనం ఎదగాలి. దేవుడు ఆ విధంగా మన అందరిని దీవించాలని కోరుకుంటున్నాడు. యేసు నామములో మీరు అనేక మందికి ఇచ్చేటట్లుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఈ అప్పులు ఊబులో నుంచి నిన్ను చేయి పట్టుకొని దేవుడు లేపతాడు, లేపబోతున్నాడు. నమ్మి పొందుకో యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. అప్పులు కట్టకపోతే మాట్లాడారు, తిట్టారు. నేను అప్పులలో వచ్చి భయంకరం తిట్టారు. కట్టలేని దాన్ని నీకెందుకమ్మా, కట్టలేని నీకెందుకయా అని అరిచారు మనల్ని అవమానంగా. దేవుని బిడ్డ, ఎవరైతే అరిశారో వాళ్ళ కళ్ళ ముందు నిన్ను దేవుడు లేవనెత్తకపోతే బస్తీమే సవాల్. అంతే చెప్తున్నా కదా నేను, బస్తీమే సవాల్. వాళ్ళ కళ్ళ ఎదుట నిన్ను నన్ను దేవుడు లేవనెత్తి ఆశీర్వాదకరంగా కిరీటంలాగా మారుస్తాడు నీ బ్రతుకు, నా బ్రతుకుని. నువ్వు నమ్మితే ఆశీర్వదించబడతావు యేసు నామములో.
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు బిడ్డ. ఒకటే చేతల్ల దేవుని ఆస్వాదిస్తాను మాటిస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, దీవిస్తానని ఆయన చెప్పినప్పుడు కలువరి సిలువలో యేసయ్య రక్తం కాచడంతో మనకేం జరిగింది తెలుసా? మన పేదరికం కొట్టివేయబడిపోయింది. వేసినాము ఆమేనండి. యేసయ్య రక్తం కార్చడం ద్వారా నంబర్ 1 మన పాపాలు కొట్టివేయబడ్డాయి, 2 మన రోగాలు కొట్టివేయబడ్డాయి, 3 మన పేదరికం కొట్టివేయబడింది. అన్నిటి నుంచి విడుదల దొరికింది మనకి. కానీ తెలుగు క్రైస్తవులు మాత్రము పాపాలు కొట్టివేయబడ్డాయని నమ్ముతారు, రోగాలు కొట్టివేయబడ్డాయని నమ్మలేరు, పేదరికం కొట్టివేయబడిందంటే అసలు నమ్మరు. మేము సచ్చిందాక ఇదే పేదరికంలోనే ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏమలేరు, మా స్థితులు అంతే, పేదవాళ్ళమే అనే మైండ్లో ఉంటారు. మనం మైండ్లో ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ముందు మీ సేవకుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు ఆరాధిస్తున్న మీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మీ స్థితిగతుల్ని మార్చి వేయబోతున్నాడు యేసునామంలో. నీవు ఇప్పుడున్నట్లుగా ఇంకొక సంవత్సరం తర్వాత ఉండవు యేసునామాలు అంతే. నువ్వు నమ్మితే మార్పు వచ్చేస్తుంది. శాంతిరాజన్న, నమ్మితే మార్పు వచ్చేస్తుంది. మనసమ్మ, ఇప్పుడున్నట్టుగా వచ్చే సంవత్సరం ఇదే టైంకి నీ స్థితి ఉండదు. నీ బ్రతుకుని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. మనం దీవించబడితేనే దేవునికి మహిమ వస్తుంది. ఈ మాట చెప్పండి, మనం దీవించబడితేనే దేవునికి మహిమ. మనం ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాం అనుకో ప్రజతమ్మా, దేవునికి మహిమ ఉండదు మన వల్ల. ఏందో దేవుడు నమ్ము బిడ్డలు వాడు కూడా అట్టే ఉండాలి, మేము కూడా అట్టే అంటాం మనల్ని. మీరు ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడతాడని చెప్పింది వాక్యం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడతాడు. కాబట్టి బిడ్డలారా, నా ప్రభువైన యేసయ్య మీ కన్నీళ్లు తుడిచి, మీకు ఆరోగ్యం ఇచ్చి, సమాధానం ఇచ్చి, మిమ్మల్ని దీవించి, మీకు క్షేమాన్ని ఇచ్చి, ఈ లోకంలో మీకు ఒక విలువనిచ్చి, హోలీ జడ్జి బిడ్డలుగా మీకు ఒక గౌరవాన్ని ఇచ్చి, అనేకుల మధ్యలో మీ తల పైకెత్తి మిమ్మల్ని దీవించబోతున్నాడు. నమ్మి ఆశీర్వాదాన్ని పొందుకొని అనుభవించుదురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆదికాండం 35వ అధ్యాయం ఈరోజు వాక్యం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం నుంచి ఆడేముందంటే, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ఏమని? అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. 11వ వచనం, మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదను అని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. చదివిన ఈ వాక్యాన్ని దేవుడు మనకు అర్థమవునట్లు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానించుకున్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చి నీతిగల మార్గాలలో భక్తిలో స్థిరపరచునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డ, నీకు ఆశీర్వదించబడాలన్న ఆశ లేకపోతే నిన్ను లేవనెత్తడం ఎవరి తరమ కూడా కాదు అని చెప్పి వాక్యలోకి వెళ్దాం. జాషువా తల్లి, మనం దీవించబడాలంటే మనకేం ఉండాలి? ఆశ ఉండాలి. ఆశ ఉంటే లేపేస్తాడు యేసునామములో దేవుడు. పోయిన వారం ఏం చెప్పాను మీకు? అభివృద్ధి చెందడానికి ఒకే ఒక్క మార్గం ఆశ, అంతే కదన్నా? బంధవేనా? ఆశ మాత్రమే అభివృద్ధిని కలుగు చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ వారం ప్రభు మనకేం చెప్పబోతున్నాడంటే, మనం చదువుకుంది యాకోబు గారిని గురించి. యాకోబు గారు ఎవరు? అబ్రహాం గారి మనవడు, ఇస్సాకు గారి చిన్న కొడుకు. యాకోబుని దేవుడు బహుగా ప్రేమించాడు. యాకోబు అంటే దేవునికి చాలా ఇష్టం. బైబిల్ ఏమో తెలుసా?
దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెనని రాయబడింది బైబిల్లో. అంటే తల్లి గర్భములో వాళ్ళు రవ్వంతగా కూడా సృష్టించక మునిపే, తల్లి గర్భంలో పిండంగా వాళ్ళు ఏర్పడక ముందే దేవుడు చెప్తున్నాడు, నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని అని చెప్పాడు. మరి ఆయన ఎందుకు యాకోబు గారంటే ఇష్టమో మనం చూద్దాం ఇప్పుడు. దేవుని బిడ్డ, ఆ యాకోబుతోటి ఒకరోజు పరలోకంలో నుంచి సాక్షాత్తు దేవుడి దిగి వచ్చాడు యాకోబు దగ్గరికి. అబ్బా ఆ రోజుల్లో దేవుడే భూమి మీదకి వచ్చేవాడు జాషువా. ఆ రోజుల్లో దేవుడే భూమి మీదకి వచ్చేవాడు. వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు అయ్యా చెప్పండి ప్రభువా, నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఎవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి. 11వ వచనం, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని చెప్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి కాబట్టి నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను నిన్ను ఫలింపజేస్తా, అభివృద్ధి పొందు. అబ్బా, దేవుడే యాకోబు దగ్గరకు వచ్చి యాకోబు అడక్కపోయినా కూడా చెప్తున్నాడు ఈ మాట. యాకోబు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు. మనం ఏమంటున్నావు? నీ ఫలింపు వద్దు, నీ అభివృద్ధి వద్దు, మా బతుకులు మారవు, మా జీవితాలు ఎవరు మార్చేవాళ్ళు లేరు, మా కర్మ ఇట పుట్టాం, ఈ కులంలో పుట్టాం, ఈ దరిద్రం మేమింతే, వద్దు అని ఒకవేళ మనం అనుకుంటే, మనం ఆరాధించే దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, యాకోబు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు. నీకు విషయం తెలుసా యాకోబు? నీ కడుపులో నుండి గొప్ప జనములను తీసుకొని వస్తా బయటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కడుపులో నుంచి ఎవరిని తీసుకొని వస్తానో? 2-3 కాదు, గొప్ప జనం, రాజులు కూడా నీ కడుపులో నుంచి వస్తారు. నీ గర్భంలో నుంచి రాజులు బయటకు వస్తారు. బిడ్డ, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను, ఫలించు, అభివృద్ధి పొందు అని దేవుడే ఆది కాండంలో యాకోబుతో మాట్లాడుతున్నాడు. శాంతజన, ఆ రోజు 3,000 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా యాకోబుతో మాట్లాడిన ప్రేమగల దేవుడే ఈ ఆదివారం హోలీ జడ్జ్ ప్రార్థనా మందిరం, హోలీ జడ్జ్ టెంపుల్ అని చెప్తాం. ఇంకా ఈ ప్రార్థనా మందిరానికి వచ్చి కూర్చున్న మన అందరితో దేవుడు ఏమంటారో తెలుసా? బిడ్డ, యాకోబును ఆశీర్వదించిన నేను ఈరోజు మీతో చెప్తున్నాను, మీరు కూడా ఫలించండి, మీరు కూడా ఆశీర్వదించబడండి, మీరు అభివృద్ధి పొందండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. మిమ్మల్ని ఫలింపజేసేది, అభివృద్ధి చేసేది ఎవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడినైనా నేనే మిమ్మల్ని దీవిస్తానమ్మా, నేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తానయ్యా, నేనే మిమ్మల్ని లేవనెత్తుతానయ్యా అని దేవుడే చెప్తున్నప్పుడు నమ్మాలా పడలేదా? ఆఫర్ ఎవరు ఇస్తున్నారు మనకి జాషువా? మనం అడిగితే ఆయన ఆశీర్వదించడం వేరు. ఆయనే వచ్చి నువ్వు అభివృద్ధి చెందు, ఫలించును, భూమిని నిండించు, ఏలుబడి చేయి, నిన్ను నేను బలమైన జనంగా చేస్తానని దేవుడు చెప్తుంటే నమ్మాలా పడలేదా? నమ్మి తీరాలి. నమ్మిన వాళ్ళు శక్తిని పొందుకుంటారు యేసు నామములో. బిడ్డ, నేను ఉండేది ఎందుకంటే మీ అవిశ్వాసం అంతా రాలగొట్టి మీకు విశ్వాసం నింపేదాకా ఈ మాటలు ఆపను నేను. ఇంకా మీరు నిండు కొండలాగా తొనకలాడుతుండాలి విశ్వాసంలో. అసలు అటు చేసేస్తాను మిమ్మల్ని. విశ్వాసం ఎలా కలగద్ది? వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పింది వాక్యం. ఏం వినాలి? విశ్వాసాన్ని కూర్చిన మాటలు వింటుండాలి. ఆశీర్వాదకరమైన మాటలు వింటుంటే మనసులో నమ్మకం వస్తుంది. చీకటి మాట్లాడుతున్నాం అనుకో, అలా వ్యక్తి శపించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఆ పాపం. ఆ వ్యక్తి ఎందుకు నాశనం అయిపోయాడు తెలుసా? ఆ పాపం. సంసోను కళ్ళు ఎందుకు తీసేశారో తెలుసా? ఆ పాపం. ఆ తర్వాత దావీదు ఏడ్చుకుంటే ఎందుకు పోయాడు తెలుసా? పాపం. ఇట్లా ఈ విధంగా పాపం గురించి చెప్పామనుకో, మీకు విశ్వాసానికి బదులు అవిశ్వాసం వచ్చి రేపో మాపం నా కళ్ళు కూడా పోతాయి. సంసోను అన్న మంచోడు ఒక రకంగా, నేను మరీ షాడిస్ట్ని, నా కళ్ళు తొందరగా పోతాయి, ఇట్లా చేస్తుంది మైండ్. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, అవన్నీ కాదు బిడ్డ, ఈ భూమి మీద నా పిల్లలైన మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఫలించాలి. యాకోబు, నేను సర్వశక్తి గల దేవుడిని, నీవు ఫలించి అభివృద్ధి పొందు. మీరు నమ్మినా నమ్మకపోయినా మనం ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన పిల్లలైన వారందరూ ఫలించి అభివృద్ధి చెందాలని కోరే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అభివృద్ధి చెందాలని కోరుకునే దేవుడు. ఈ మాట మాట్లాడినప్పుడు యాకోబుకి బిడ్డలారా,
2 భార్యలు 2 దాసీలు, మొత్తం 4. మొత్తం ఆయన సంతానం అంతా. ఈ మాట మాట్లాడినప్పుడు యాకోబు గారి సంతానం అంతా ఒక 70 మంది ఉన్నారు. మొత్తం కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 12 మంది కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి పిల్లలు పుట్టున్నారు, ఒక్కొక్కరు 3-4. అందరూ కలిసి యాకోబు సంతానం ఇప్పుడు 70 మంది. ఈ 70 మంది బయలుదేరి ఐగుప్తు మరి వాళ్ళ మేనమామ దగ్గర నుంచి తిరిగి మళ్ళా నాన్న దగ్గరికి కనాన్ దేశం వస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడే దేవుడి మాట, యాకోబు నిన్ను గొప్ప జనంగా చేస్తా, విస్తరించి అభివృద్ధి పొందయ్యా. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పేరును మార్చేస్తున్నానని దేవుడు యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చాడు. మన దేవుడు ఎవరో తెలుసా? మన పేరు కూడా మార్చేస్తాడు నమ్మితే. ఇప్పటిదాకా ఊర్లో నీకున్న పేరు వేరు, ఇక నువ్వు నమ్మితే ఈ రోజు నుంచి ఊర్లో నీ పేరు వేరు. ఇప్పటిదాకా నీకున్నటువంటి స్థితిగతులు వేరు, ఇక మీదటి నుంచి నువ్వు నమ్మితే నీ స్థితిగతులు వేరు. అక్క మనం ఏం చేయబల్లా, ఎట్ట చేస్తాడో మనకు తెలియదు, చేసేస్తాడు యేసునామములో అంతే. గట్టి చెప్పు హల్లెలూయా. మనందరం కలిసి చర్చిలో చేసిన డబ్బులు అంతా 30,000. 30,000కి చర్చి వస్తుందా జాషువా? ఎట్ట చేస్తాడో తెలియదు, చేసేస్తాడు యేసునామములో అంతే ఆయన. మన నెల్లూరులో కట్టిన మందిరం 5.5 లక్షలు. అసలు రూపాయి పెట్టలా, నేనైతే రూపాయి పెట్టలా, లేదు నా దగ్గర. ఎట్ట చేస్తాడో తెలియదు, చేస్తాడు అంతే. కారులో ఇప్పుడు రూపాయి పెట్టలా, కారుకి 8 లక్షలు. ఎట్ట చేస్తాడో తెలియదు, చేసేస్తాడు అంతే. నమ్మితే రాత మారద్దు బిడ్డ. ప్రభు ఏం చెప్తున్నాడు? నమ్ము. ఏమనమ్మంటాడు సంతక? ఏమనమ్మంటున్నాడు? నా బిడ్డలని మీరు అభివృద్ధి చెందాలి, ఫలించాలి. నీ పేరు మార్చేస్తాను నేను, నీ జీవితాన్ని మార్చేస్తాను నేను, నీ స్థితిగతులు మార్చేస్తాను బిడ్డ. నా దగ్గర రా. నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను తండ్రి. నిజంగా చెప్పు, నేనంటే ప్రేమనా? నువ్వంటే నాకు ప్రేమ తండ్రి. నేను నీ ఏడిపిస్తున్నానే నా బాధ తప్ప, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను తండ్రి. ఒక్క మాట చెప్పు దేవుడితో. నీ రాత మారకపోతే అడుగు నన్ను యేసునామములో అంతే. నీ రాత మారిపోద్ది కనికరాజు. నన్ను కూడా ఇశ్రాయేల్, నా పేరు కూడా ఇశ్రాయేలే కదా. ఆ ఇశ్రాయేల్ని దీవించినట్టు ఈ ఇశ్రాయేల్ కూడా దీవించాడు దేవుడు. 30 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇప్పటి వరకు దేవుడు నా కోసం ఖర్చు పెట్టిన డబ్బు 30 లక్షలు. నేను దేవుడికి ఎంత ఇస్తాను తెలుసా? నా దగ్గర ఉన్న 1000 రూపాయలు ఏదైనా పని వచ్చింది అనుకోండి, మన బిడ్డ చనిపోయింది, మరి అక్క డబ్బులు లేవు, వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు ముందు కట్టేసాం. దేవుని పని జరగాలి, అప్పు తీసుకొని సమాధి పెట్టి తిప్పి చేసేసాం. నా దేవుడు చూస్తుంటాడు, అంతా చూస్తుంటాడు నా దేవుడు. ఒరే నా బిడ్డ లేకపోయినా కూడా ప్రయాసపడుతున్నాడు నా బిడ్డ, వీడిని నేను కాకపోతే ఎవరు లేవనెత్తారు అని నా విషయంలో నా ప్రభు జ్ఞాపకం చేసుకొని నేను చిన్నవి చేస్తాను దేవుడి కోసం. ఆయన నాకు పెద్దవి చేస్తాడు యేసునామములో. ఇప్పటిదాకా ఆయనే చేశాడు మానసమ్మ నాకు. మీకు విషయం తెలుసా? ఒక నెల రోజులకి, అంటే 4 ఆదివారాలకి 2 మందిరాల్లో వచ్చే కానుక సోమవారం నుంచి శనివారం దాకా కూడా చాలా పెట్టారు. మీరు నమ్మితే నమ్మండి, నమ్మపోతే నమ్మండి. ఆదివారం వచ్చిన కానుక 2 సంఘాల్లో, సోమవారం నుంచి శనివారం దాకా ఇంట్లో కూడా చాలదు. కానీ ఎలా పోషించబడుతున్నాం? తిండి కొదువు లేకుండా, బట్టల కొదువు లేకుండా ఎలా చేస్తున్నాడు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు, ఏ కాకిని పంపిస్తాడో తెలియదు, ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు. ఏదో ఒక రకంగా తన సేవకుని దేవుడు పస్తు పెట్టకుండా పోషించుకొని నడిపించుకుంటున్నాడు. నా నమ్మకం ఎవరో తెలుసా? నా నమ్మకం దేవుడే. నేను అందుకే నమ్మి మీకు చెప్తున్నా బిడ్డ, నేను నమ్మినట్టు మీరు నమ్మండి. మనం దరిద్రులుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు, మనం పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు, మనం 24 గంటల దిగుళ్ళతో ఏడుపులతో బతకడం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను చూస్తే అన్యుల కళ్ళు చెదిరిపోవాలి యేసునామములో అంతే. ఇంత సంతోషంగా, ఇంత నెమ్మదిగా, ఇంత ఆరోగ్యంగా ఎలా బ్రతకగలుగుతున్నారు? వాళ్ళు ఆరాధించే దేవుడే వీళ్ళని ఆ విధంగా దీవించాడని. నీ వల్ల దేవుడికి మహిమ రావాలన్నా, నీ వల్ల దేవుడికి మహిమ రావాలి తల్లే. నేను దీవిస్తాడమ్మా. నువ్వేం చేయబోలే, నమ్ము అంతే. నువ్వేం చేయబోలే, నమ్ము. నా దేవుడు ఉన్నాడు, నాకు నా దేవుడు చేస్తాడు అంతే. ఒక్క మాట. ఎలా జరగద్దో తెలియదు కానీ నీ రాత స్టార్ తిరిగిపోద్ది యేసునామములో అంతే. నమ్మాలైతే నమ్మాలా. నేను చెప్తున్నానమ్మా, 30 లక్షలు ఇచ్చాడు దేవుడు నాకు. ఇప్పటికే 30 లక్షలు నా కోసం ఖర్చు పెట్టబడింది. ఈ 30 లక్షలు నేను సంపాదించాలంటే ఎండుకు తెలగైపోయి ఉండేవి, పొళ్ళు రాలిపోయి ఉండేవి. రూపాయి పక్కనేసి నేను దాచుకోవాలంటే 30 లక్షలు ఈ వేళకన్నా నేను ఎప్పుడు సంపాదిస్తాను తెలుసా? అంత టైం పడుతుంది. ఇదంతా జస్ట్ శాంపులే, ఇది ప్రారంభమే. మీరు గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు ఈ సేవలో రాబోయే రోజుల్లో. గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. మనం నెల్లూరులో మందిర స్థలం కొనే ముందుగా, ఇప్పుడు మందిర స్థలం మనం ఎంత అడుగుతున్నాం? దేవుణ్ణి ఎన్ని ఎకరాలు అడుగుతున్నాం?
ఫస్ట్ 2 ఎకరాలు అడిగాము, ఇప్పుడు విశ్వాసం పెరిగి 5 ఎకరాలు మార్చాంలే. ఇప్పుడు ఒకేసారి మనం 5 ఎకరాలు కొనలేము. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనకి కళ్యాణ మండపంలో ఆదివారం ఆరాధనలు పెట్టే స్థాయికి లేపుతాడు దేవుడు మన నామేనన్న గట్టిగా. కళ్యాణ మండపాల్లో ఆదివారం ఆరాధన జరిపించే రోజులు తొందరలో ఉన్నాయి. మనకి జనాభా నెల్లూరు మందిరంలో పట్టక ఆదివారానికి 10,000 20,000 కట్టి ఏసీ కళ్యాణ మండపాల్లో ఆదివారపు ఆరాధనలు నెల్లూరులో మొట్టమొదటిసారి సాధిస్తా యేసునామములో దేవుడి దగ్గర. నాకుందా నమ్మకం, నాకుందా నమ్మకం. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినోడు, నన్ను ఎప్పుడు ఆయన అవమానం చేయడు. ఇక్కడ కూడా చాలామంది వ్యతిరేకంగా మాట్లాడి తిట్టారు, బూతులు తిట్టారు, మనల్ని బాధ వేసింది మొదట్లో. కానీ నాకు తెలుసు దేవుడు ఎప్పుడు మనల్ని అవమానం చేసి శత్రువుల ముందని. ఈరోజు వాళ్ళు కళ్ళు ఆశ్చర్యపెట్టేటట్లుగా, వాళ్ళు ఆశ్చర్యపెట్టేట్టుగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. అంటే బిడ్డ వాళ్ళు తెలియక అన్నారులే, మనం వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తున్నాము, మనకేం కోపం లేదు. కానీ నేనేమంటానంటే నీ జీవితంలో కూడా యాకోబు పేరు మార్చినట్లుగా, ఇశ్రాయేలుగా మార్చినట్లుగా నిన్ను కూడా నీ పేరు, నీ జీవితం, నీ స్థితిగతులు, నీ అవమానాలు పూర్తిగా మార్చివేసి నేను ఒక బలమైన వ్యక్తిగా చేయడానికి శక్తి కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం మనము. ఈ భూలోకంలో ఒక వ్యక్తిని ఆశీర్వదించి అతని జీవితాన్ని అత్యంత దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు యేసు తప్ప ఇంకొకరు భూమి మీద లేరు. రాసుకోండి మీ నోట్స్లో ఈ మాట. ఈ భూమి మీద మనిషిని ఆశీర్వదించి ఒక దీవెనకరంగా నిలబెట్టగలిగిన దేవుడు. 30 లక్షలు నా కోసం దేవుడు ఇచ్చాడండి. రూపాయి ఇవ్వమని చెప్పండి. రూపాయి 100 రూపాయలు ఇస్తారు తల్లి ఎవరికన్నా భిక్షాటనకు వస్తా, అయ్యా అమ్మా అయ్యా 10 రూపాయలు ఇస్తే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు 10 ఇస్తున్నావు నాకు, ఎటకన్నా పడుతుంది నీ కంటికి అంటున్నారు. ఎవరు భిక్షగాళ్ళు కూడా 10 రూపాయలు ఇస్తే నచ్చట్లా వాళ్ళకి, ఇంకా ఎక్కువ ఇవ్వాలంట. మనం అంతకంటే ఎక్కువేము. మనుషులు ఎవరో దేవుని బిడ్డ, మనుషులు ఇరు కానీ దేవుడు నిండుగా ఇస్తాడు నీకు. బైబిల్లో ఏమో తెలుసా, మన దేవుడు మనకు కట్టేస్తాడంటే అణిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలస్తాడంట దేవుడు మనకి యేసునామములో. గట్టి చెప్పు హల్లెలూయా. నిండు కొలస్తాడు దేవుడు. అంత ప్రేమగల దేవుడి కోసం ఎటపడతాలే నువ్వు నీ ఇష్టం. తర్వాత అమ్మా నీ మనసు మారాలని చెప్తున్నా. 70 మందిగా ఉన్నటువంటి యాకోబుని రాబోయే రోజుల్లో తర్వాత దినాల్లో దేవుడు ఎలా దీవించడం మనందరికీ తెలుసు. ఆ 12 మంది కొడుకులకు పుట్టిన బిడ్డలే 26 లక్షల మంది అయిపోయారు యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తీయుల కంటే ఏళ్ళ జనాభా పెరిగిపోయింది, డామినేషను. ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలీల జనాభా ఎక్కువైపోయారు. 26 లక్షల మంది జనాభా అయిపోయారు అంతే. దేవుడు సముద్ర ఇసుక రేణువులంతా ఆశీర్వదించడం వాళ్ళని. బిడ్డ, ఇశ్రాయేలీలో నుంచి యాకోబు కడుపులో నుంచి రాజులు వచ్చారు. ఆ రాజుల్లో ఒక బలమైన గొప్ప భక్తి కలిగిన రాజు దావీదు. యాకోబు కడుపులో నుంచి రాజులు వచ్చారు. దేవుడు చెప్పిన వాగ్దానం యాకోబు పట్ల తప్పిపోలా, అది నెరవేరింది. యాకోబు బ్రతికిలేడు కానీ అతను చనిపోయిన తర్వాత ఇవన్నీ నెరవేరాయి. దేవుడు నువ్వు నమ్మితే నువ్వు బతుకున్నప్పుడే అనేక అద్భుతాలు చేసి నీ కళ్ళకు చూపిస్తాడు యేసునామములో. చెప్పండి, మన దేవుడు ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుణ్ణి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా, నీ కడుపులో నుంచి జనాలు తీసుకొని వస్తా, రాజులు వస్తారు. యాకోబు నిన్ను దీవించడం నాకు ఇష్టం, నువ్వు ఆశీర్వదించు, నువ్వు అభివృద్ధి పొందు, ఆశీర్వదించబడాలి నువ్వు అని దేవుడే కోరుకున్నాడు. మనకు అర్థం కదా? దేవుడే కోరుకుంటాడేంది అంటే, ఇశ్రాయేల్ పాస్టర్కి కానీ కళ్యాణ మండపంలో 1000 మంది ఆత్మలతో ఆరాధన చేయాలని ఇష్టంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి తీరస్తాడు యేసునామములో. మైండ్లో ఉండాల, నేను గొప్ప సేవ చేయాలని. సార్ ఏంది నువ్వు ఇంత ధైర్యంగా చెప్పేస్తావు, నీకు అవమానం ఉండదా? రేపేదో జరగకపోతే ఏమో అందరు వినేస్తారు బయట లైవ్లో. రేపేదో జరగదు, శాంతక్క జరగదు, అప్పుడు అందరూ ఎగతాలు చేయరు నిండా. దీన్నే మన భాషలో ఏమంటారంటే చెడ్డ అనుమానం. మంచి అనుమానం కదా ఇది. ఏ అనుమానము? చెడ్డ అనుమానం. ఇప్పుడు దేవుడు దాన్ని చేయకపోతే ఎంత అవమానం. అందుకే మనం ఇప్పుడు చెప్పుకోకూడదు, జరిగిన తర్వాత చెప్పాలా అనేవాళ్ళంతా సైతాన్ కా బేటా బ్యాచ్. దేవుని బ్యాచ్ ఎట్లా ఉంటారు తెలుసా? లేని వాటిని ఉన్నట్లుగా ఒప్పుకుంటా ఉంటారు. ఆమె చెప్పండి గట్టిగా. లేని వాటిని ఉన్నట్టుగా చూసేవాళ్ళు ఎవరు తెలియాలి మనసమ్మ? లేని వాటిని ఉన్నట్టుగా చూసేవాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలు. మన దేవుడు కూడా అంతే.
విశ్వాసమనున్నది విశ్వసించు వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవనుటకు రుజువు. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చూస్తాడంట. ఆయనే లేనోట్లు ఉన్నట్టుగా చూస్తుంటే ఆయన పిల్లలంగా మనం కూడా లేని వాటి ఉన్నట్టుగా చూడ తప్పే ఉంది. ఇప్పుడు నేనేమన్నా ₹1,00,00,000 అడిగాను దేవుడిని, ఏమన్నా నాకు ₹1,00,00,000 అడిగానా? కళ్యాణ మండపాల్లో నేను ఆరాధన జరపాలా, వారానికి 10,000 20,000 కట్టి జనాభా ఫుల్ అయిపోవాలి, కార్లు ఫుల్ అయిపోవాలా, ఏం తప్పే ఉంది? నేను దేవుని కోసం కోరుకుంటున్నా, ఒక గొప్ప సేవ చేయాలని కోరుకుంటున్నా. షబాష్ బిడ్డ, షబాష్ రా కొడక అంటాడు దేవుడు నాతోటి. ఇదిరా, ఈ జీలు కావాలా, ఈ విశ్వాసం కావాలా. అవును రే, ఒకవేళ నేను చేయకపోతే ఎట్రా బిడ్డ, నీకు అవమానం కదా. నాకేంది అవమానం, నీకేం అవమానం, నాకేంది, అంతే కదా జాషవా. ఇప్పుడు నేను ఎవరు నడుతున్నాను? నా తండ్రిని నడుతున్నా. ఇప్పుడు ఆయన స్పందించకపోతే ఫస్ట్ ఆయనకు అవమానం వస్తుంది. నాది పెద్ద ఏముంది అవమానాలు, మనకేం లెక్క. ఇందిరమ్మ కాలనీ కాడి నుంచి అవమానాల పరంపర సాగతానే వల్ల మనకు అవమానాలు కొత్త ఏం కాదు. నా ముందు బాగానే మాట్లాడతారు, అటు పక్కకు పోయి నవ్వుకుంటా ఉంటాను, మన బిడ్డలే. నాకు పెద్ద కొత్త ఏం కాదు. నాకు అవమానం వస్తే ఇబ్బంది ఏముందండి, నా దేవునికి అవమానం రాకూడదు, అది నా కోరిక. అసలు మన దేవుడు ఎవరో తెలుసా? ఆయనకు అవమానం రానిచ్చుకునేవాడు కాదు. నేను అందుకే చెప్పి ఇరికిస్తా దేవుని, ఫస్ట్ దేవుని లాక్ చేసేస్తా. నా అలవాటు ఏంటంటే ఆశలన్నీ చెప్పేయటం, ఇరికి చేసేయటం. ఒరే నువ్వేంద్రుడు చెప్పేస్తున్నావు, ఒరే నాయనా, ఒరే కొంచెం ఆలోచించరా అని అండ మనలాగా. రే బిడ్డ యాకోబో, సర్వశక్తి గల దేవుణ్ణి నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి పొందు, నీ గర్భంలో నుంచి జనములు 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 తీసుకొని వస్తా. ఇశ్రాయేలు కళ్యాణ మండపంలో కడతావా? 2 ఎకరాలు కావాలా, 5 ఎకరాలు కావాలా? చైరా కొడక, నువ్వు నమ్మకంగా చేయి. నీకు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జిల్లా జిల్లా కదిలిస్తా యేసునామములో నీ కోసం. నా బిడ్డ నీ కొరకు 100,000 మంది తోల్తా, నిన్ను దీవించడం నాకు ఇష్టం అని చెప్తాడు దేవుడు. అంతేగాని అట్ట అడగకూడదు మీరు. అమ్మో, కొంతమందికి మంట మండట్లా, ఇంత చెప్తున్నా కూడా ఎన్నిసార్లు అగ్గిపుల్ల గీసి పెడుతున్నా కొవ్వొత్తి ఎలగట్లా, విశ్వాసం చాలట్లా. ఇట్ట కూడా ఈ వాక్యం ఇట్ట కూడా చెప్తారా? ఇట్ట కూడా ఉంటుందా అక్క? అంతకుముందు మైండ్లో ఉండేది బయట చెప్తాను అంతే. ఎందుకు చెప్పుకోవడం ఎందుకు అనుకునేవాడినప్పుడు ఇప్పుడు చెప్పాలా, ఇరికించాలి దేవుణ్ణి, లాక్ చేయాలి నేను ఇప్పుడు. అందుకని చెప్తున్నానులే బిడ్డ. కాబట్టి రాబోయే రోజుల్లో నిన్ను కానీ నన్ను కానీ దేవుడు ఖచ్చితంగా దీవించడమా. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆమేనండి. ఆ పదం చెప్పండి, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అనండి అందరు కలిసి. అంటే అర్థమైంది ఆ మాటకి? ఆయనకి అసాధ్యమైంది ఇంకా ఏది లేదు. సర్వశక్తి, ఆయన ఏది చేయడానికైనా సాధ్యమే. ఒక మామూలు మనిషి చేత సింహపు నోటిని చీల్చేటట్టు చేయగలడు. దవడ గాడిద ఎముక తీసుకొని ఒక మామూలు మనిషి 1000 మందిని చంపేటట్టు చేయగలుగుతాడు. చేతి కర్రతో బండనడ తడితే పెద్ద బండ చీలి బండలో నుంచి సముద్రం అంత సమృద్ధిగా నీళ్లను ప్రవహింపజేయగల శక్తి కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం మనం యేసు నామములో. బండ వెనక్కిపోయి చూసామనుకో నీళ్ళు ఉండవు. బండ ముందుకు వచ్చామనుకో ఆ బండ చీలిన చీలికలో నుంచి పెద్ద వాటర్ ఫాల్స్ లాగా నీళ్లు దూకుతూ ఉంటాయి కిందకి. ఈరోజు మనము సీనాయి అరణ్యం, ఆ రెఫీదీమా ప్రాంతాల్లో, ఆ సౌదీ అరేబియాలో ఉందన్నమాట ఇప్పుడు అంతా. ఆడకెళ్ళి మనం కానీ చూస్తే 3000 సంవత్సరాల క్రితం అక్కడ పారిన నీళ్లు ఈ రోజుకి నీళ్లు పారినట్టుగా రాళ్ళు అరిగిపోయిన ఈ రోజుకి కూడా. ఇక్కడి నుంచి నీళ్లు స్టార్ట్ అయ్యి ఎర్ర సముద్రంలో కలిసి నీళ్ళు పోయి బర్రెలు దాగే, ఒంట్లు దాగే, గాడిదలు దాగే, మనుషులు దాగారు, బట్టలు ఉతుక్కున్నారు, స్నానాలు చేశారు. వాళ్ళు అక్కడ సంవత్సరం రోజులు ఉన్నారు తమ్ముడా. సీనాయి పర్వతం దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం? సీనాయి పర్వతం దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు మొత్తము? సంవత్సరం రోజులు. సంవత్సరం రోజులు వారి స్నానాలకి నీళ్లు, భోజనాలకి నీళ్లు, బట్టలకి నీళ్లు, పశువులకు నీళ్లు, గాడిదలకి నీళ్లు, ఒంట్లకి నీళ్లు. మనుషులు మొత్తం ఎంతమంది? 26 లక్షల మంది. 26 లక్షల మందికి భోజనము నీళ్లు కావాలని ఎన్ని నీళ్ళు కావాలమ్మా? నువ్వు నమ్మనంత కాలం ఇబ్బందే. రోషం ఉంటే పట్టుకో, పాయింట్ ఇంకా పట్టుకో. నేను పాపిని, నన్ను దేవుడు దీవించడు, తీసవతల పడే ఇంకా దాన్ని. నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు యేసుని దేవుడు అంగీకరిస్తున్నావంటేనే నీ స్టార్ మారిపోయింది. ఇంకా నిన్ను ప్రభు కోరుకున్నాడు కాబట్టి నువ్వు దేవుడి దగ్గర ఉన్నావు. ఇంకా నీరసం, మత్తు, నిద్ర వద్దు మనకి. చాలా కాలం టైం అయిపోయింది. ఏం సాధించాలి దేవుడి దగ్గర, ఏం పొందుకోవాలా? మనకంటే అన్ని జనులే బాగున్నారు బయట.
మనకంటే అన్ని జనులే బాగా సంపాదించుకుంటున్నారు, మనకంటే అన్ని రంగాల్లో వాళ్ళు ముందెళ్తున్నారు. దేవుని బిడ్డలుగా వెనకబడిపోయాం. దేవునికి మన ద్వారా మహిమ కలగాలంటే ఆత్మలో వర్ధిల్లాలి, అలాగే భూమి మీద అన్ని రంగాల్లో వర్ధిల్లాలి యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దేవుడు వారి కొరకు పాయలు చేసిన సంగతి యెరికోలో ఉన్న రాహాబు కూడా తెలిసిపోయింది. ఆ సంగతి లోకస్తులు విన్నప్పుడు గుండెలు కరిగిపోయినాయి అంట. ఒరే, వాళ్ళ దేవుడు వాళ్ళ కోసం సముద్రాన్నే చీల్చాడరా, పాయలు చేశాడరా, ఆ దేవుడితో పెట్టుకున్న దేవుడు కూడా బతికి బట్ట కట్టాడరా అని భయపడిపోయారు ఆ రోజుల్లో. అదే దేవుడిని ఈరోజు మనం ఆరాధిస్తున్నాం కరుణక్క. అదే దేవుడిని. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. చెప్పండి, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. దేవుని బిడ్డలమైన మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పడిపోయినా, ఓడిపోయినా, అంతా అయిపోయిందని లోకమంతా మన వైపు గేలి చేసినా, ఒక్కసారి నీ చూపు యేసై కనెక్ట్ అయితే, నా దేవుడు నా స్థితిని మారుస్తాడు అని నువ్వు నమ్మితే, పడిపోయిన ప్రతి చోట నుంచి ఎక్కడ పడిపోయావో బిడ్డ, ఫలించాలి అన్న కోరిక నీకుంటే చాలు, అభివృద్ధి చెందాలన్న ఆశ నీకు ఉంటే చాలు, నీ చెయ్యి పట్టుకొని లేపే బాధ్యత దేవుడిదే. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈ మందిరం కట్టాలని మనం ఇందిరమ్మ కాలంలో ఉన్నప్పుడే మనోహరణ తెలుసు ఆ విషయం. పేపర్ మీద నేను బొమ్మ వేసా, మందిరం బొమ్మ వేసి, సీలింగ్ ఉండాలి, కలర్ లైట్లు ఉండాలి, స్టీల్ కమ్ములు ఉండాలి, అన్నీ నేను బొమ్మలు వేసి పెట్టా. బొమ్మలు వేసి పెట్టి, ఇక్కడ మందిరం కావాలి ప్రభా, చుట్టూ ప్రహరీగా ఉండాలి ప్రభు, విలువగా ఉండాలి ప్రభా, బాతులు ఉండాలి ప్రభా, అటు ఉండాలి ప్రభా, ఇటు ఉండాలి ప్రభా. అప్పుడే బొమ్మలు వేసుకొని ప్రార్థన చేసేవాడు, చూస్తూ ఉండేవాడిని. నేనంతా ఊహించింది ఎక్కడైతే తెలిసా, ఆ స్థలంలో ఊహించా, అక్కడ ఇస్తాడు దేవుడని. నమ్మితే చాలు, దేవుడు లేపతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఆశీర్వదించబడాలని ఆశ ఉంటే సర్వశక్తి గల దేవుడు చెయ్యి పట్టుకొని లేపుకుంటాడు. నీ నాయనే. మన వల్ల కాదు తమ్ముడా పైకి రావటం, నీ దేవుడే పైకి లేపుతాడు యేసు నామములో. నీ కొరకు ఎవరెవరినో వాడుకుంటాడు, ఎక్కడెక్కడి నుంచో లేపుతాడు, నీకోసం అనేక మంది పనిచేస్తారు, నిన్ను ఒక ఉన్నత అభివృద్ధిలోనికి నా దేవుడు నడిపిస్తాడు. ఆయన ఎవరో తెలుసా? శక్తి లేనోడు కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడు. సతీష్ని బలంగా దేవుడు దీవిస్తాడు. సతీష్ వంశాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. సతీష్ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాడు. తన తల్లిదండ్రులకి, బంధుమిత్రులకి దీవెనకరంగా మారుతాడు. అందరూ సతీష్ చేతి కిందకు వచ్చి తీసుకున్నట్టు చేస్తాడు. సతీష్ నమ్మాలి దేవుడిని. సతీష్ ఒక 20,000 ఇరా, ఒరే తమ్ముడా 20,000 ఇరా, ఒరే 10,000 ఇరా, అయ్యా 20,000 ఇరా. అది ఆశీర్వాదం అంటే. ఏమో 10,000 చూడు నాయన, 2,000 చూడు. ఎప్పుడా పెళ్ళి మనవాళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు మనం దీవించబడి. చెప్పండి మీరు, దివ్యమ్మ యాకోబు మనకు నువ్వు ఇయ్యాలి తల్లే, మీ డాడీకి నువ్వు ఇయ్యాలా? నానా బాబా తీసుకో 20,000 కావాలా తీసుకో. నమ్మండి తల్లి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంతే. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఫలించు, అభివృద్ధి పొందు, నిన్ను నీ గర్భంలోంచి జనాలను తీసుకొని వస్తానని ఎంత ప్రేమగా ఆయన మనతో చెప్తుంటే నమ్మి పొందుకోవడానికి ఏముంది? నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, నేను దీవించబడి సకల ప్రజలకి నేను దీవెనకరంగా మారాలి, నా ద్వారా కొద్దిమంది అయినా యేసు వద్దకు రావాలి, నా ఆశీర్వాదాన్ని చూసి కొద్దిమంది అయిన దేవుడి దగ్గరకే రావాలి. నన్ను అలా చేయి ప్రభువా అని కోరుకో. ఇప్పుడు మీ తండ్రిగా నేను అడుగుతున్నాను కదక్క, ఆదివారం వచ్చిన కానుక శనివారం దాకా సాలన్న పరిస్థితుల్లో నేను ఏం చెప్తున్నానంటే 20,000 వారానికి కట్టి ఏసీ కళ్యాణ మండపంలో ఆరాధన పెట్టాలని నమ్ముతున్నాను. నేనే మీకు మాదిరి. ఇంట్లో రూపాయి లేదు, చేతిలో రూపాయి లేదు, కానీ నాకు విశ్వాసం ఉంది నా దేవుడు చేస్తాడని. ఎందుకంటే నేను చూశాను, నేను ఇదంతా చూశాను నా కళ్ళతోటి. మనం రిక్షాలో సవార్ చేసేటప్పుడు అందరూ నవ్వేవాళ్ళు మనల్ని చూసి. సర్కస్ పాస్టర్ అనేవాళ్ళు అన్న. మనోహర్ అన్న సువార్త శాంతిరాజ్ అన్న ఫోన్ ఆపేసుకో టక్కన. మా మానసమ్మ సర్కస్ పాస్టర్. ఆ బండి స్కూటర్కి రిక్షా తగిలించి పెద్దది, ఆ పట్టలు, బాక్సులు, కర్రలు, కుర్చీలు కట్టుకోబోతుంటే సర్కస్ వాళ్ళు అనేవాళ్ళు నన్ను సువార్త పోయినప్పుడు. పిల్లలు, రే ఉండరా స్వామి, మేము సర్కస్ వాళ్ళం కాదు కానీ. ఎవరు అంకుల్ మీరా? ఎవరు? ఎన్ని గంటలకు సర్కసు? ఒరే యేసు ప్రభు ప్రార్థన రా అని చెప్పేవాళ్ళు. యేసు ప్రభు ప్రార్థన అంటా పోయేవాళ్ళు. నా కర్రలు నేనే నాటుకునేవాడిని, ఫ్లెక్స్లు నేనే కట్టుకునేవాడిని. మనోహరణ దూరంగా పోయి అక్కడ చూస్తుండేవాడు, బాగా చేయి అని.
పరిపూర్ణ కన్నా వచ్చి చేసేది, కానీ మా అన్న అంతా చెక్ చేయటమే, టెస్ట్ చేయటమే. ఆ రిక్షాలు నెట్టి పాస్టర్ని ఎక్కించి కష్టపడ్డాం అప్పట్లో స్టార్టింగ్లో. ఏ రోడ్ల మీద సర్కస్ వాళ్ళు అన్నారో అదే రోడ్డు మీద కారులో తిప్పుతున్నాడు యేసయ్య. కొట్టు కొట్టు బాగొట్టు 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 యేసునామములో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదేంది ఇంకా ముందు ముందు బెంజి కారు తీసుకుంటే జాషువా దళాల సభలకు యేసునామములో ఆమేన్. అంతే. జాషువా రా కాకినాడ పోయేద్దాం. సార్ ఏ కారు? రెండోదే మూడోదే? పెదకారుది. ఏంది పేదరికంలో పుడితే పేదరికంలో సావాల్సిన అవసరంలే. నువ్వు ఫలించు, అభివృద్ధి పొందని దేవుడు చెప్పాడు మనకి. సార్ మీరు చెప్పే మాటలు ఎట్టున్నాయంటే దేవుడిని వదిలేసి డబ్బును పట్టుకుంటున్నాడు చెప్తున్నావు సార్ నువ్వా అని మీకు అనిపిస్తుంది, నాకు అనిపించట్లా. మనల్ని ఆస్వాదించేది ఎవరు? దేవుడు. దేవుడు మనల్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అమ్మో నా దేవుడు నా మీద ఇంత ఆశ కలిగి ఉంటే నేను దేవుని కోసం నిలబడాలని ఆటోమేటిక్గా వచ్చేయాలి నీకు మైండ్. అంతే. నా యేసయ్య కోసం నేను నిలబడితే నన్ను ఖచ్చితంగా నా దేవుడు దీవిస్తాడు. నా ప్రభు మీద మనసులో పెట్టుకుంటే నన్ను నా దేవుడు దీవిస్తాడు. రాబోయే రోజుల్లో ఈ గొప్ప ఆశీర్వాదాలని మన కళ్ళతో చూచుదుమో గాక. బిడ్డ, నేను ఖచ్చితంగా దీవించబడతా. అది దాంట్లో అవిశ్వాసమే లేదు. ఇంకా నన్ను నా దేవుడు ఉన్నత శిఖరం మీద నిలబెడతాడు, దానికి ఏ డోకా లేదు. నా బిడ్డలని మీరు కూడా నాతో పాటు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్ అనండి గట్టిగా. 300 మంది విశ్వాసులు వచ్చారంటే మీ కళ్ళకి నేను కనపడి, ఇంకా 500 మంది పెరిగారంటే ఇంక మీకు అందను. అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటా, స్వాత ఇంకా దొరకం. ఆ రోజు మీరు ఇందు నమ్మకాలంలో ఆగిపోయి ఆయన లేళ్ళే ఆయన దొరకళ్ళే అనకూడదు. ఏడు నుంచి రావాలి ఆడకి ఉంటే ఆడకి రావాలా. మీరు ఫస్ట్ బిడ్డలు కదా మీరా. ఆయన ఇప్పుడు రేంజ్ మారిపోయింది సార్, అదే రేంజ్ అంటే మారకూడదా? సార్ ఏడే ఉండాలా? ఒక బెడ్ ఉండేది, ఇప్పుడు లేదులే. మన సార్ ముత్తుకూరు దాటకూడదని ప్రార్థన చేద్దాం మనం దేవుడి దగ్గర. మన సార్ ఏం దాటకూడదు? ముత్తుకూరు దాటకూడదు. ఎక్కడే పడి మన మొఖాల చుట్టూ మన ఎల చుట్టూ తిరగతా ఉండాలా. సార్ నెల్లూరు పోతే మనకు దొరకడు. ఎవరన్నా మైండ్ ఉండే మాటలయ్యా. మా సంఘం దీవించబడాలి, మేము గొప్పవాళ్ళం అవ్వాలి, మాకు 2 ఎకరాల మందిరం కట్టబడాలి, మా పిల్లలు ఆ సంఘాల్లో ఎదగాలి. అది ఆడన కోరుకునేది. ముత్తుకూరు దాటకూడదని ప్రార్థన చేసింది. నా ముందే చేసింది ఒకసారి ఆ బిడ్డ. మా సార్ నాయన భలే కోరుకుంటున్న ముత్తుకు నెల్లూరు బావాలంటే పానీబాక అనింది. అంటే కొంచెం క్లోజ్గా ఉంటుందిలే. నాయన ఈ బిడ్డ ప్రార్థన చేసింది, నాయన ఆ ప్రార్థన నువ్వు వినవలే అని చెప్పాను నేను. నువ్వు వినవలే. దీవించబడేది ఇష్టం కదా నీకు, అభివృద్ధి చెందేది ఇష్టం. 50 మందిరాలు కట్టాలి మనం చేస్తున్నాము. ఆమేనండి. ఎన్ని మందిరాలు కట్టాలి? 50 మందిరాలు. 40 మంది పాస్టర్లు తయారవ్వాలి మన దగ్గర. వాళ్ళే దగ్గర చేస్తూ ఉంటారు. ఆశలు ఉండాలి తల్లి దేవుడి కోసం. అది కూడా భయపడకూడదు. అమ్మ ఈ మాట చెప్తే ఏమనుకుంటా అనకూడదు. గట్టిగా నమ్ము, నువ్వు విశ్వసించు. సతీష్, నువ్వు నమ్మితే నేను చెప్పిన మాట నెరవేర్తా తల్లి. నువ్వు ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి నీ చేతి కింద బతకతారు యేసునామములో వాళ్ళంతే. అంత దీవిస్తాను నీ దేవుడు. సీమోన్ కుటుంబాన్ని, దివ్యమ్మని అటు దీవిస్తాడు దేవుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. సరే పాస్టర్ గారు, అసలు ఈరోజు మన వాక్యం పేరేంది? వాక్యం పేరు చెప్పకుండా సేవ చెప్పేసే వాక్యం నువ్వు బిడ్డలారా. వాక్యం పేరు ఏం పేరంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి హీబ్రూలో ఏమంటారు తెలుసా? ఎల్ షద్దాయ్ అంటారు. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు అని అర్థం. అంశం పేరు ఎల్ షద్దాయ్. మన దేవుడు ఎల్ షద్దాయ్. ఏల్ అంటే దేవుడు, షద్దాయ్ అంటే గొప్ప కార్యములు చేయవాడు, అసాధ్యమైనది లేనివాడు అని అర్థం. మన దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మన దేవుడమ్మా? ఎవరు మన దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు నమ్మితే ఏమన్నా తెలుసా? నా దేవునికి అసాధ్యమైంది ఈ భూమి మీద ఏది లేదు. భూమి మీదే కాదు, పరలోకాలు కానీ, పాతాళాలు కానీ, భూమి మీద కానీ ఎక్కడ నా దేవుడికి అసాధ్యమైంది లేదు. నా కొరకు దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. ఆయన మార్చి నడిపిస్తాడు యేసునామములో అని మనం నమ్మాలా. ఆయన సర్వశక్తి గల దేవుడు. పాటలు చేయడానికి 20,000 ఉంటే చాలు ప్రభు అని ఏడ్చేవాడిని కొన్నిసార్లు. 20,000 ప్రభు ఒక పాట చేసుకుంటాను అనుకునేవాడిని. 1.5 లక్ష పెట్టి పాటలు చేపిస్తానండి ఇంత తొందరలో.
ఇంత తొందరలో లక్షల రూపాయలు పెట్టి పాటలు చేపిస్తాడని ఇంత క్వాలిటీగా దేవుడు నేను అనుకోలా. దాంట్లో నాది రూపాయి కూడా లేదు చెప్తున్నాను. మళ్ళా నాది ఒక రూపాయి కూడా లేదు. ఎవరిని రేపుతాడో, ఏ కాకిని పంపిస్తాడో, ఎవరిని పంపిస్తాడో తెలియదు, కానీ 1,30,000 మొత్తం కలిపి ఖర్చులతో పాటు. ఎవరు చేస్తే తెలియదు, అంత ఎవరు చేస్తారు? దేవుడు మాత్రం చేస్తాడు. నీకు చేస్తాడు తమ్ముడా. ఎలా చేస్తాడు మనకు అనవసరం, చేస్తాడు అంతే. నమ్మాలి నువ్వు. నీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయక్క, నమ్మక దయచేసి. మన దేవుడు ఎవరు? ఎల్ షద్దాయ్ అని అందరూ. ఎవరైనా ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. మనసమ్మ, నీ పరిస్థితుల్లో నుంచి నేను బయటికి తేవడం దేవుడికి అసాధ్యం తల్లా? దేవునికి అసాధ్యమా? బిడ్డల్ని కన్నీళ్ళలోంచి బయటికి తేవడం పెద్ద కష్టమేం కదా ఆయనకి. ఎలా వచ్చాయో అలాగే తెలియకుండా మాయమైపోతాయి యేసునామలు, అంతే. నమ్మితే దేవుని పట్టుకుంటే 10 లక్షలప్ప, 20 లక్షలప్ప, 20 కోట్లు కూడా తీర్చాడు దేవుడు యేసునామంలో. ఆయన దగ్గర తేరనేది జరగందంటే ఏది లేనే లేదు. నమ్మితే చాలు. ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు తప్ప నాకు ఎవరు చేస్తారు, నువ్వు తప్ప నన్ను ఎవరు లేపుతారు. ఇది మన ప్రార్థన అంతే. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వే చెప్పావు కదా, ఫలించు అభివృద్ధి చెందు యాకోబు, నేను సర్వశక్తిగల దేవుడు అని చెప్పావు కదా, నువ్వు ఎల్ షద్దాయ్ అంట కదా, నాకు నువ్వు చేస్తావు. నువ్వు ఎలా చేస్తావు నాకు అనవసరం. నేను నిద్రపోతా మౌనంగా పడుకొని, నేను కళ్ళు తెరిచి నిద్రలేసి లేచే లోపల అయిపోవాలి యేసునామాలు, అంతే. ఆమేన్ చెప్పు గట్టిగా. నీవు నా కొరకు చేస్తావు. చెప్పడానికి చాలా ఉన్నాయి మీకు చెప్పాలంటే. నేను వాక్యం అసలు ఏం స్టార్ట్ చేయలే. వచ్చే వారం చెప్తాను, ఇబ్బంది లేదు. ఏం చెప్పుకుందాం ఈరోజుకి, అసలు పాయింట్లోకి పోలా నేను. బైబిల్ గ్రంథంలో హిజ్కియా మీదకి అష్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు. మరి యోధా దేశం చుట్టూ, యోధా దేశం మీదకి, యెరూషలేం మీదకి దండెత్తి ఇంచుమించుగా లక్షల మంది సైన్యం తీసుకొని వచ్చి యెరూషలేం చుట్టూ ముట్టడి వేశాడు. ప్రజలు లోపల బానిట్లా, బయట రానిట్లా కరువు తాండవిస్తుంది. రకరకాల లెటర్లు రాస్తున్నాడు. రే యెహోషువ, రేపు సాయంత్రం నేను చంపేస్తా, నీ దేశం నా స్వాధీనం అయిపోద్ది. నీ దేవుడు ఏమని నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా? ఒరే భ్రమపడబాకరా బాయ్, అరే బాయ్ భ్రమపడబాకు. మేము సిరియా మీదకు పోయాం, సిరియా దేవతలు సిరియాను రక్షించలేకపోయాయి. మేము అరాము మీదకు పోయాం, అరాము దేవతలు రక్షించలేకపోయాయి. ఇంతమంది దేవతలు మా చేతుల్లోంచి తప్పించలేకపోయారు. నీ దేవుడు రక్షిస్తాడంటరా? ఏమ్రా ఎరా బాయ్, యెహోవాను చూసుకొని మురిసిపోతున్నావా? చెప్పు, నీ దేవుడు కొండలకు దేవుడా, లోయలకు దేవుడా? నీ దేవుడు కొండలకు దేవుడైతే మా దేవుళ్ళు మామూలు దేవుళ్ళు కాదని చెప్పి బూతులు మాట్లాడాడు దేవుడి గురించి. మీరు ఖచ్చితంగా ఓడిపోతారు మిమ్మల్ని అందరిని పట్టి తీసుకెళ్ళకపోతే అని ప్రగల్భాలు పేలుతున్నాడు. హిజ్కియా గారికి గుండెలు నీళ్ళు అయిపోయినాయి, భయం వచ్చేసింది. ఎందుకంటే హిజ్కియా వాళ్ళ సైన్యం చాలా తక్కువ, వాళ్ళేమో లక్షల మంది పడిపోయారు, చుట్టేశారంతా. మనిషి బలంతో పోల్చుకుంటే హిజ్కియా ఖచ్చితంగా ఓడిపోతాడు, అంతే. బిడ్డలారా, హిజ్కియా కాదు, యెహోషాపాతు అనే రాజు. యెహోషాపాతు రాజు ఖచ్చితంగా ఓడిపోతాడు. బిడ్డలారా, అప్పుడు ఏం చేశాడంటే, హిజ్కియానే రైట్, హిజ్కియానే ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరంకి వెళ్ళి బలిపీఠం మీద ఆ ఉత్తరాన్ని పరిచి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల్ని ఐగుప్తులో నుంచి అద్భుతాలతో తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచిన వాడా, ఈరోజు నీ రాజ్యం మీదకి శత్రువులు దండెత్తొచ్చి లక్షల మంది మా చుట్టూ ఉన్నారయ్యా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయిపోయేవరా అంటున్నారయ్యా. అయిపోయిందిరా, ఈరోజు నిన్ను మేము గెలుస్తామంటున్నారయ్యా. నాకు ఒక నమ్మకం ఉంది, వాళ్ళు మాంస సంబంధమైన బాహువును అండగా ఎంచుకున్నారు. లక్షల మంది సైన్యం తీసుకొచ్చుకొని మేము గెలుస్తాం అనుకుంటున్నారు. నాకేం నమ్మకం ఉందో తెలుసా? మాకు బలము నీవే. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళని జయించడానికి మాకు బలము చాలదు, మా బలము నీవే, మా బలము నీవే. దయచేసి నీ ప్రజలకి, నీ దేశానికి చెడ్డపేరు రాకుండా కాపాడయ్యా అని కన్నీళ్ళు విడిచి చిన్న ప్రార్థన చేశాడంతే. ఈరోజు కూడా నీ మీద తల్ల, ఈరోజు శత్రువులు నీ మీద కూడా వచ్చారు. అప్పులోళ్ళు నీ మీద ఎగరుతున్నారు. కృంగిపోయే అసలు బాధ తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి. మళ్ళీ జీవిస్తామని నమ్మకం కూడా లేదు సార్ మాకు. ఇంకా ఇక మరలా మంచి రోజులు జీవిస్తామని ఆశ కూడా పోయింది మాకు అనిపిస్తుంది. నీకు
ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకుంటే రూపాయి కూడా దాచుకోలేక అదే పేదరికంలో ఉంటే ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది నీకు. పేదరికం ఒక శత్రువుగా నీ మీద దాడి చేస్తుంది. అప్పులోళ్ళు శత్రువులు నీ ముందు తిరుగుతున్నారు. నీ ఇంటి పక్కన వాళ్ళు ఊరికే తగులు పెట్టుకుంటున్నారు నీ మీద, శాపనార్థాలు పోస్తున్నారు నీ మీద. నువ్వు నాశనం అయిపోతావు చూడు, నా కళ్ళ ముందు నాశనం అయిపోతావు అంటున్నారు. నిన్ను చుట్టూ ముసురుకున్నారు బిడ్డ శత్రువులు నీకు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి తెలుసా? సర్వశక్తి గల దేవుని పాదాల దగ్గర మోకాళ్ళు ఉంచాలి. ఆమె అని చెప్పండి గట్టిగా. సర్వశక్తి గల దేవుని ముందు మోకాళ్ళు ఉంచి, తండ్రి, లోకాన్ని మనుషుల్ని జయించడానికి మాకు శక్తి చాలదు, మాకు బలం చాలదు అయ్యా. నీవు ఎల్ షద్దాయ్. ఎవరు నువ్వు? ఎల్ షద్దాయ్. నువ్వు సర్వశక్తి గల దేవుడివి. నా కోసం కార్యం చేయి తండ్రి. నువ్వు తలుచుకుంటే వీళ్ళెంత, నాకు నువ్వు ఉన్నావన్న ధైర్యం ఉంది తండ్రి, కనికరించి తండ్రి అని ఒక చిన్న ప్రార్థన ఏడ్చేవంటే బిడ్డ, నువ్వు పడుకొని నిద్రపోయి లేచే లోపల హిజ్కియా రాజు ఏడిచి ప్రార్థన చేసి ఆ రోజు సాయంత్రం పడుకున్నాడు. తెల్లవారి లేచి చూసేసరికి అష్షూరు సైన్యములో ఉన్న సైనికులందరూ శవాలు అయిపోయి ఉన్నారు అంతే. బైబిల్ చెప్పింది ఆ రాత్రి యెహోవా దగ్గర నుండి, పరలోకం నుంచి దేవదూత వచ్చాడంట భూమి మీదకి. ఎక్కడికి వచ్చాడు? అష్షూరు సైన్యంలోకి వచ్చి 185,000 మందిని కస పొడిచి వెళ్ళిపోయాడు అంతే. ఏ సైన్యాన్ని చూసి మురిసిపోయాడో, ఏ సైన్యాన్ని చూసి ప్రలాపనలు పేలాడో, ఏ సైన్యాన్ని చూసి యెహోవా దేవుని తిరస్కరించాడో, ఏ సైన్యాన్ని చూసి తిట్టాడో, ఆ సైన్యం శవాలుగా రాలిపోయేసరికి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు మొత్తం. హిజ్కియా కత్తి కూడా పట్టుకోవాలి చేత్తో. ఆమె చెప్పండి గట్టిగా. కత్తులు పట్టుకొని యుద్ధానికి పోయింది లేదు, ప్రార్థన చేసి సైలెంట్గా ఉన్నాడు అంతే. ఈ యుద్ధం యెహోవా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మీదకి లేచే శత్రువుల మీద యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధం దేవుడిదే బిడ్డ. నీ శత్రువుతో దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు నమ్మితే తెల్లవారులే చూసేసరికి అవమానం అయిపోయి, రే ఎవరు వచ్చారా రాత్రి, అసలు సౌండ్ లేకుండా చంపేశారు ఇంద్రా, ఏం టెక్నాలజీ వాడారా వాళ్ళు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఎవరు చెప్తున్నారు, టెక్నాలజీ లేదు, బక్నాలజీ లేదు, వాళ్ళ దేవుడు అంతటి దేవుడు ఈ భూమి మీద ఇంకొకడు లేడు. ఇది దేవుడు చేసిన కార్యం. వాళ్ళ దేవుని కార్యాలని ఇట్టే ఉంటాయి. ఈ రోజుకి ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని భయపడుతున్న కారణం ఏంటో తెలుసా? ఐరన్ డోమ్ అనే వ్యవస్థను ఫస్ట్ కనిపెట్టింది ఎవరు తమ్ముడా? ఇజ్రాయేలీలే. ఐరన్ డోమ్ అంటే ఈ భూమి మీద నుంచి నువ్వు ఎక్కడి నుంచి రాకెట్ బాంబులు పంపించినా ఆ బాంబు వాళ్ళ దేశం మీద పడకముందే గాల్లోనే కాల్చి పేల్చేస్తాయి బాంబుల్ని. ఈ భూమి మీద నుంచి ఎక్కడి నుంచైనా బాంబులే ఇజ్రాయెల్ దేశం మీద ఎంటర్ అవగానే గాల్లోనే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తయారు చేశారా జాషువా? లేజర్ బీమ్. అదేమో ఐరన్ డోమ్. ఇప్పుడు చేసింది ఐరన్ బీమ్. అంటే లేజర్ కిరణాలతో కాల్చేస్తారు బాంబుల్ని. లేజర్ కిరణాలతో కాల్చేస్తున్నారు. లేజర్ కిరణాలు అంటే ఎర్ర లైట్లు వేస్తున్నాం రాత్రిపూట. మనం రికార్డ్ డ్యాన్సులు వేస్తుంటారు ఎక్కువ. రికార్డ్ డ్యాన్సుల్లో డ్యాన్సులు వేసేవాళ్ళ మీద వేస్తుంటారు. రోడ్డు మిదిలి మీద చేరి కుర్రకారు ఆడపిల్ల డ్యాన్స్ చేస్తుంటారు మొక్కలకి. రే సైతం బెట్ ఆప ఆడపిల్లల మీద పనికిమాలనోడా. ఆ ఎర్ర లైట్లు వేస్తారు కదా, అది లేజర్ అంటే. అట్లాంటిది మిషన్లు, పెద్ద పెద్ద మిషన్లు తయారు చేసి ఆ మిషన్లో నుంచి పెడితే ఆ హీట్కి ఆ 2, 3, 5, 6, 10 కిలోమీటర్ల పైన ఉన్న బాంబులు ఆడే వెళ్ళిపోతున్నాయి అంతే. ఆ దేశాన్ని టచ్ చేయాలంటే భయపడుతున్నారు ప్రజలు, ప్రపంచం. ఆ దేశం జోలికి పోవాలంటే మన తూర్పుగోదావరి జిల్లా కంటే చిన్నది, మళ్ళా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉండదు, చిన్నది, ఒక జిల్లా అంతది. దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన కాపుదల, ఇజ్రాయెల్కి ఇచ్చిన జ్ఞానం, ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చిన కాపుదల, దేవుడు వాళ్ళని భద్రపరుస్తున్న తీరు. ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలని హమాస్ అనుకుంది. లాస్ట్గా హమాసే లేకుండా పోయింది. గాజా ధ్వంసం అయిపోయింది అంతే. గాజాలో ఒక్క ఇల్లు కూడా లేకుండా మొత్తం నేలమట్టం చేసేసారు. వాళ్ళు దవ్విన టన్నెల్స్లోకి సిమెంట్ పోసేసి వాళ్ళని లోపలే సమాధి చేసేసారు. వాళ్ళని ఎక్కడక్కడ క్లోజ్ చేశారు అంతే. వాళ్ళు ఎవరు జోలికి పోరు. వాళ్ళ జోలికి పోతే ఎవరిని వదలరు. ఎందుకంటే వాళ్ళ పక్షాన ఉండేది ఎల్ షద్దాయ్. ఆమె గట్టిగా. వాళ్ళ పక్షాన ఉండేది ఎవరు? ఎల్ షద్దాయ్ అంటే ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు. తల్లే వాళ్ళకి అంత గొప్ప కార్యాలు చేసి నడిపిస్తున్న దేవుడు ఆఫ్టర్ ఆల్ నీకు చేయడు చిన్న చేయడా? అప్పులు తీర్చడా? మరలా పోయిన అవమానాన్ని, పోయిన ఘనతని నీకు తిరిగి ఇవ్వడా? ఎందుకు ఇవ్వడమ్మా? ఆయన ప్రేమ గల దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ.
నువ్వే దూరం వెళ్ళి ఇబ్బంది పడుతున్నావు, కానీ ఆయన నిన్ను వదలలేదు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. రా, మళ్ళీ తండ్రి దగ్గర రా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని ఏడు ప్రభు దగ్గర. నన్ను కనికరించి తండ్రి, నన్ను లేవనెత్తు తండ్రి అని చిన్న ప్రార్థన చేయి. సర్వశక్తి గల దేవుడు నీ కోసం గొప్ప కార్యాలు చేసి, నువ్వు రోగాల్లో ఉంటే నీకు స్వస్థత ఇస్తాడు, అనారోగ్యంలో ఉంటే నిన్ను బాగు చేస్తాడు. నెమ్మది మనశ్శాంతి లేకుండా భార్యాభర్త మధ్య తగాదాలు పడి అవమానంతో నెమ్మది లేకుండా ఏడుస్తూ ఉంటే భార్యాభర్తలకు నెమ్మదిస్తాడు. ఆర్థికంగా పతనమైపోయి పేదరికంలో దిగులు పడుతుంటే నీ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తాడు. నీకు ఆర్థిక భరోసానిస్తాడు. రాబోయే జీవితాన్ని ప్రగతి పథంలో నడిపించి నీకు ఏ దిగులు లేకుండా, చింత లేకుండా నీ భారాలన్నీ ఆయన మోసి ఆయన సమాధానాన్ని నీ గుండెల్లో మెండుగా కుమ్మరిస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎవరు తల్లి, ఎవరు జాషువా మన దేవుడు? మామూలు శక్తి, సర్వశక్తి. సర్వశక్తి. నీకు ఏదైనా చేయడానికి శక్తి కలిగిన దేవుడి చేతుల్లో ఉన్నాము. బిడ్డ, ఈ రోజు నుంచి భయపడకుండా ధైర్యముగా మీరు సాగిపోవుదురుగాక. ఎవరైతే ఏడుపుతో వచ్చారో నవ్వతా వెళ్ళుదురుగాక యేసునామంలో. మీ నోటి నిండా నవ్వుండునుగాక. ఓడిపోయిన చోట్ల మీరు మరలా గెలుస్తారు. అవమానించిన వాళ్ళ ముందే మీ తలలు లేవనెత్తబడతాయి యేసునామంలో. అప్పులోళ్ళకి ముఖం మీద విసిరేస్తారు యేసునామంలో. అంతే. ఇవన్నీ ఎలా జరుగుతాయి నాకు తెలియదు, ఖచ్చితంగా జరుగుతాయి. ఆమేన్ చెప్పు. ఎట జరుగుతాయి నాకు తెలియదు, జరుగుతాయి. ఆమేన్ చెప్పు. నీ విషయంలో ఆయన ఏం చేస్తాడో తెలియదు, మొత్తం మీద జరిగి తీర్థ యేసునామంలో. అంతే. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నాకు చేస్తాడు, నీకు చేస్తాడు. ఇప్పటికే నాకు చేస్తున్నాడు, ఇప్పటికే మీకు స్టార్ట్ చేశాడు. ఇక ముందున్న రోజుల్లో దేవుని కార్యాలు పొందుకొని సంతోషంగా దేవుని కొరకు సాగిపోవుదుము గాక. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడి కోసం ప్రార్థన చేయబాకండి, చర్చికి రాబాకండి, రోజు సినిమాలు చూసుకుందామా? ఇంత గొప్ప కార్యాలు చేసి దేవుడి కోసం చూసుకుందామా? సిగ్గు రావాలి. అయ్యో, నన్ను ఇంత ప్రేమించి దేవుడి కోసం నేను కొన్ని వదిలేయాలయ్యా. అయ్యో, నన్ను ఎంతగా ప్రేమించా నా ప్రభువా, నీకోసం నేను కొన్ని వదిలేయాలి, నా వల్ల కావట్లా, ప్లీజ్ నాకు సహాయం చేయండి అని ఏడిస్తే వాటి మీద కూడా నీకు జయాన్ని ఇచ్చి, ఏవైతే దేవునికి వ్యతిరేకమైన కార్యం నీలో ఉన్నాయో బద్దలు కొట్టి నిన్ను దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఆయనే మార్చుకుంటాడు. దానికి కూడా ఈరోజు నువ్వు ఆశపడితే నా ప్రభుకి ఇష్టకరంగా నేను బ్రతకాలని ఆశపడితే ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.